శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఏంట్రా వీడు సడన్ గా? నువ్వు ముందుంటే నీ వెనకాల పడుతుంది, నువ్వు వెనకాలంటే నీ ముందు పడుతుంది. ఇద్దరు ఎదురు బదులైతే అమ్మాయి ఎడమొహం ఎత్తది. ఆ అమ్మాయి లెక్కలేంటో గానీ మాకు పక్కలు తడిసిపోతున్నాయి. అన్న, ఈ విషయంలో మా సపోర్ట్ నీకు పెద్దగా ఉండదు. నువ్వు సోలోగా ప్రిపేర్ అయిపోవా? ఈ పూట దీన్ని వదిలేది లేదు, ఉట్టి కొట్టాల్సిందే. జుజ్జు బిళ్ళల్లో నిన్ను ఆగు. ఇటు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని. ఏంటే బెత్తర చూపులు చూస్తున్నావేంటి? కూర్చో కూర్చో. ఏమిటి నవ్వుతున్నావు? కూసేయ్. ఏంటి డర్ అయ్యావా? భయపడ్డావా? మన మామూలు లేడీస్ మీద చెయ్యం, అందులో నువ్వెవరు? మా లేడీస్. భయపడకు. ఏమన్నా తింటావా? వింటాను. ఏంటి వినేది? నువ్వెవరు? నీ జెంట్సు. నేనెవరో తెలుసా? మా లేడీసు. ఎవరు చెప్పారు? మా మామగారిని మీ మామగారిని చెప్పలా? మా మామ ఎవరు? మా డాడీ. మీ మామ ఎవరు? నీ డాడీ. అది సరే కానీ ఒంటికి డ్రెస్ అంటే గోడకి వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టు ఇలా వాల్ పోస్టర్ లాగా ఒంటికి అందుకుపోయే డ్రెస్ అంటే మనకి ఇష్టం ఉండదు. చక్కగా బొట్టు పెట్టుకో, కాటుకు రాసుకో, చీర కట్టుకో, జాకెట్ వేసుకో, పసుపు రాస్. ఈ జుట్టు అంటే మరి ఎంత ఉంది? కట్టింగా? నీ అబ్బా, ఇటువంటి కట్టింగ్లు గిట్టింగ్లు అంటే మనకు పడవు. పెళ్ళయ్యాక ఎప్పుడు చేయించొద్దు. చేయించవులే. ఇప్పుడు బారెడు జడలో చారెడు మల్లెపూలు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే తస్సా చెక్క బారెడు పొద్దయ్యేదాకా జుజ్జు బిళ్ళల్లో అనుకో. పెళ్ళయ్యాక ఫాలో అయిందే ఉందిలే. నువ్వు నాకు నచ్చావు, ఇంట్లో చెప్పేశా. నేను నీకు నచ్చా కదా, ఇంట్లో చెప్పేశావా? చెప్పలా. ఏ నువ్వే రేపు మా ఇంటికి వచ్చి చెప్పు. నువ్వు ఇంత ఇదిగా అడగాల, ఆర్డర్ అయ్యాలి గాని. రేపు పొద్దున కల్లా ఎలా తయారై వస్తానో చెప్పనుగా. ఓహో, అదిరింది. పంచగట్టి అందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిందన్న. పంచకట్టైనా మీసకట్టైనా కట్టేవాడులో తిప్పేవాడులో ఉంటుంది. అన్నా, ఈ పంచగట్లో కనుక వదిలి నేను చూసిందనుకో గట్టి పడుకొని వదలదన్నా. ఏంటి పంచ? నిన్నన్నా బట్టలు అలిగిపోతున్నాయి. పొగిడింది చాలా ఆపండ్రా, నా దిష్టే తగిలేటట్టుంది. సొక్కెట్టగానే పెళ్లి కాల వచ్చేసింది నీకు. సూపర్. ఇక బయలుదేరండి. బయలుదేరన్నా. ఏంట్రోయ్, బ్రహ్మోత్సవానికి వెళ్తున్నట్టు కట్టుకట్టుకుని బయలుదేరారు? ఎక్కడికి? మ్యారేజ్ లుక్స్, మ్యారేజ్ టాక్స్. లేడీస్ ఎవరు? మా లేడీసే. అదే, ఆ లేడీస్ ఎవరని. ఎవరా? మందు ఎక్కువ తాగుతున్నావు, మధ్య దొబ్బింది నీకు. నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు. అన్నయ్య స్విచ్ ఆన్ చేశాడు, అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది. గిజలు ఆడిపోతుంది. ఇప్పుడు నేను ఇచ్చే షాక్కి వీడి గిలగిలలాడతాడు. ఏంటది? అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదా? అదేంట్రా ఫోటో తెచ్చావుగా? ఫోటో తెచ్చాను కానీ అమ్మాయిని తెచ్చానా? మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్కు 40 రూపీస్ ఇవ్వరా అన్న. 40 పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్కి వెళ్ళాడు. ఒరేయ్, నీ బ్రతుకే డార్క్ అని అక్కడ ఫోటోలు తెచ్చా. వీడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంట్లో ఫోటో ఇచ్చా. ఎంత పని చేసావురా? ఈడని తక్కువ చేశాడా? మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందు బాటలు నాకు ఇవ్వకుండా పైనుంచి ఏలాడించి ఊరించాడు. అందుకే బొమ్మ చూపించి ఊరించాను. బాగా ఊరాడుగా. టిట్ ఫర్ టాట్. మందు కోసం పగబట్టావా? పాపం, నువ్వు ఆ ఫోటో ఇచ్చిన కాడి నుంచి కళ్ళు గంటూ బతుకుతున్నట్లు. అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్. ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము మురిసిపోయాం. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే. ఏమిటి ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను, ఏమేమో అనేశాను. ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం. నేను వెళ్ళి కనీసం సారీ చెప్పేసి వస్తాను. ఎవరో తెలియకుండా ఎక్కడికైనా వెళ్తావురా?
నా ఫోటో స్టూడియోకి వచ్చి ఫోటోలు తెచ్చావా? ఈడెవడరా మూసేసిన కేసిన మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు? ఏరా వారం క్రితం ఫోటోలు తెస్తే ఇప్పుడు కళ్ళు తెరిచావా? కళ్ళు తెరవటం కాదు, పర్మనెంట్ గా మూసేసేవాడిని. ఆ ఫోటోలు ఎవరికో తెలుసా? పెద్దరాజు గారి చెల్లెలి. ఎవర్రా పెద్దిరాజు? స్టేట్లోని పెద్ద కోటీశ్వరుడు. వాడు హైదరాబాద్ లో కేకేస్తే వైజాగ్ లో జనం గజగజలాడతారు. అమ్మ కన్నా పెద్ద కొత్త వాడిది. ఆ నార్మల్ నా పీకల మీదకి తెచ్చావు. వాళ్ళ ఫోటోలు పోయాయని చెప్తే పెద్దిరాజు గారి మనుషులు. సమయానికి నిమ్మకాయ దొరకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? భలే మంచి జీవితాలతో ఆడుకుంటావు. సరే ఆ అమ్మాయి ఎక్కడుంది? నమస్కారం అండి. నమస్కారం అండి. ఓయ్ ఎవరు నువ్వు? పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు, ఏరియా హార్బర్. అబ్బా పెద్ద చీఫ్ మినిస్టర్ లాగా చెప్పావే. ఆ ఐడియా మనకి లేదు కానీ అనుకుంటే అవ్వడం ఎంతసేపు? ఎంత కాన్ఫిడెన్స్ అయ్యా బాబు నీకు? ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మా వాళ్ళకి లేకపోయా? ఏయ్. మా అన్నకి దేవుడిచ్చిందే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎంత ఉందో కలేజా దానికి డబల్ ఉంది. ఏయ్ కహానీలొద్దు. ఎందుకు వచ్చావు? ఎందుకేంటి తమ్ముడు? కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు. మన ఆశీస్సుల కోసం వచ్చి ఉంటాడు. ఈ ఆశీస్సుల అనుగ్రహాలు పైవాడు ఎప్పుడో ఇచ్చాడు. మరి దేనికి వచ్చావు? ఏమైనా చందా కావాలా? తెల్ల పంచి కట్టుకున్న కృష్ణదేవరాయల మనకు దానాలు ఇచ్చేలా ఉన్నాడు. మనల్ని చందా ఎందుకు అడుగుతాడు? నువ్వు నోరు మూస్తావా? నిజం చెప్తే ఒప్పుకోరు మీరు. మేము వచ్చింది సంధి కోసం అండి. సంధ్య ఎవరితో ఎందుకు? అదే సార్, మీ ఇంట్లో బొప్పాస్ పండులాగా పచ్చగా పసుపుగా దానిమ్మ మొగ్గలాగా ఎర్రగా బుర్రగా ఉంటుందే ఒక లేడీసు. ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని పొరపాటు పడ్డాను. లేడీసా? అదిగో మా లేడీసే. ఆ లేడీసే మా లేడీస్ అనుకుని ఏదో బాగాను, ఎగస్ట్రాలు ఎన్నో మాట్లాడేశాను. సారీ చెప్తే చేసిన పాపం పోతుంది కదా అని మ్యాటర్ తెలియకుండా ఎగస్ట్రాలు చేశాను. నీ మనసు బాధ పెట్టాను. నేను చేసింది తప్పే, తప్పు ఒప్పుకుంటున్నా. నువ్వు వేరే జెంట్స్ చూసుకో. సార్, మీరు ఆ లేడీస్కి బ్రదర్స్ అనుకుంటున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. సారీ, తప్పు జరిగింది. అవునరా తప్పు జరిగింది. ఇంతసేపు ఈ లేబర్ గాని మాట్లాడించేమని చేస్తే తప్పు తమ్ముడు. రై గేట్లు మూసుకొని మీ నేర్చుకోండి. ఆహా, ఆశ దోశ అప్పడం వడ వేసేద్దామనే. ఏంటి బాబు దీని అర్థం? పలుగుతో పొడుస్తావా? మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు, ఇక్కడ మురళీకృష్ణుడు గీత గీస్తాడు. గీత దాటారో తాట తీస్తాడు. ముందుకొచ్చే గుండెలు ఉన్నోడు ఉంటే రండిరా, రొమ్ములు పగులుతాయి. ఏంటి వచ్చేది? ఇంత పవర్ చూపెట్టాక ఎవరో రారు. ఒరే మీరు రాకండి రా. వాళ్ళు రారు, వీళ్ళు అసలు రారు. మీరు ఎలా? తప్పు జరిగిందని చెప్పాలని వస్తే మీరు తప్పు చేస్తారా? చెప్పు కింద వాన పాపలో తొక్కేస్తా. పులిరా? పులి అంట పులి. చారం లేని పులి, మొగటం లేని మహారాజుని ఎన్నెన్నో ఊహించుకున్నాను. అన్నిటికీ రాసి పెట్టుండద్దు. వాళ్ళ అన్నయ్యల ముందే దాన్ని లాక్కొచ్చుంటే పులి కాదురా, సింహం. సింహం అనుకునేదాన్ని. ఏమిటే నీ నస? ఆ నస కాదు, నాంచుడు కాదు. పిల్లని తీసుకొస్తావు, మాఘమాసంలో లగ్నం పెడతాము. ఆ మరు సంవత్సరం మనోడిని ఎత్తుకుంటానని. ఆ మనవాడిని ఎత్తుకొని ఫోటో దిగి ఆ ఫోటో స్వాతి పత్రిక పంపిద్దాం అనుకుంటే నీ ముసిల్ది. నువ్వు ఆగరా, గంజియవే. గంజి అంటే గంజి. ఒరే, నీకు పెళ్ళం వస్తే కోడి మాంసం అన్ని వండి పెడుతుందిరా. ఒసే బామ్మ, బాగా వంటలు చేసేదాన్ని ఒక దాన్ని చూసి పెట్టవే, తాళి కట్టేస్తా. అలాగే లేనా? ఆ పిల్లే నీకు పెళ్ళంగా నాకు కావాలి. నాకు కూడా తనే పెళ్ళంగా కావాలి. నా బాధ ఎవరికి చెప్పుకోను. తను కూడా నేనే మొగుడుగా కావాలని అనుంటే ఎవడు అడ్డొచ్చినా తీసుకొచ్చేవాడిని.
రే, అటు చూడు. చేసిన దానికి నిన్నే సారీ చెప్పానుగా, ఇంకేం కావాలి? నువ్వే కావాలి. నాకు మొగుడిగా కావాలి. చూడమ్మా, నువ్వేదో ఎమోషనల్ లో వచ్చినట్టున్నావు. కాదు, సెన్సేషన్ చేద్దామని వచ్చాను. అది కాదు నేను చెప్పు. చుచుబిల్లల్లో వసిని బుగ్గ గిల్లో. మా అబ్బాయిలో ఏం నచ్చింది పిల్లో? మా ఇంటికొచ్చి పొరపాటు చేశాను అని చెప్పినప్పుడు నీలో మంచితనం నచ్చింది. ఎదురే లేదని ఫీల్ అయ్యే మా అన్నయ్యల్నే వణికించినప్పుడు నీలో మగతనం నచ్చింది. ఇంతకంటే మంచి మొగుడు దొరకడు అని నీకోసం వచ్చాను. అమ్మ ఇన్ని కలర్ వస్తున్నాయి ఏంటన్నా? ఏంట్రా చూపు? నీకు మా చెల్లి కావాల్సి వచ్చిందా? స్పెల్లింగ్ మిస్టేక్ గురు. మీ చెల్లె మా అన్న కావాలని వచ్చింది. మనది ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ? నిన్న మీకిచ్చిన డోస్ సరిపోక మీరొచ్చారు. తనకు కావాల్సిన డోస్ కోసం తను వచ్చింది. और मी లేపడతాను. ఆగండి. హ, మనకు పద్ధతి ఉందిగా బాబాయ్. మంచికి మంచి, పంచికి పంచ్. మంచిగా అడిగి చూద్దాం. ఏంటమ్మా అసలు విషయం ఏంటి బామర్ది? బామ్మర్తా, ఆఫ్టర్ ఆల్ లేబర్ గాడివి నీ రేంజ్ ఏంటి మా రేంజ్ ఏంట్రా? రే, మా జెంట్స్ ని మళ్ళీ రే అన్నావో నోట్లో నాలిక తెగుద్ది. ఒసేయ్! రేయ్, మళ్ళీ మన లేడీస్ ని వస్తాయన్నావో ఒంట్లో నరము తెగుద్ది. ఆహా, ఏం జంటండి, ఇద్దరం మంటే. నోర్మై, ఏంట్రా ఏంట్రా? కంచికే గతిలే నీకే అంతుంటే బెంచ్లో తిరిగాను మాకెంతుండాలరా? నువ్వు నర్రాలు తెంపడం కాదురా, బెంజికా టైర్ల కింద చీమల్లా నలిపి దాన్ని తీసుకెళ్తా. చూస్తావా? అబ్బా, నువ్వు బెంజులోంచి దిగొచ్చావు, మేము గంజిలోంచి ఎదిగొచ్చాం. చూద్దామా బెంజో గంజో అంజయ్. అది గంజి పవర్. చూసారా మా గంజి చేతుల్లో మీ బెంజి ఎలా గిజగిజలాడుతుందో? చూసాం బాబు. లేబరో జిందాబా, మాసో జిందాబా. కార్లు కొంచెం దించండి బాబు. ఎగరేసిన తలలు కిందకి దిగితేనే గాని ఎత్తిన కార్లు దిగవు. లేబర్ ని తక్కువ అంచనా వేసి తప్పుడుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి. అంతే కదా, సారీ అని చెప్పండి. ఏయ్, ఏయ్, ఏంట్రా సారీ చెప్పేది? పెద్దిరాజు తమ్ముళ్ళం. అయితే కార్లు ఇసిరేయండి. మరి అది ఇది కాదంటే ఎలాగండి? అన్ను, ఈ చర్చలు దిగలేట్లేవు, చేతులు లాగేస్తున్నాయి, కార్లు నీటిలో పడేస్తావే. నువ్వు ఆగనా, పిల్లలు ఇప్పుడే దారిలోకి వస్తున్నారు. చెప్పండి ఎలా మొహం ఎందుకు చెప్పండి త్వరగాను. ఏంటి సారీ చెప్పేద్దామా? పోతే పోనీ వెదవ కార్లు, మేము సారీ చెప్పాం. కార్లు ఇసిరేసి ఊరుకుంటారు అనుకున్నారా? అదే ఊపిలో మనల్ని కూడా ఇస్తుంటారు. అన్నా నువ్వు ఈ డబ్బా గాలని సముద్రంలో పడదోపుతా. సారీ. సౌండ్ లో తేడా ఉంది. ఆ? చేతులు జోడించి తల కిందకు దించి అచ్చమైన తెలుగులో అడగండ్రా క్షమించండి అని. వీళ్ళకన్నా ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి రావు బాబు. ఏమన్నా కన్సెషన్ ఉందా? మళ్ళీ మాట్లాడితే కనెక్షన్లు కట్ అవుతాయి. ఇంక లాభం లేదు బాబు, ఎలా మేనేజ్ చేసి చెప్పేయండి. క్షమించండి. తెచ్చండి. థ్యాంక్స్ బాబు. కారులు దింపారుగా, ఇంకా వెర్రి మొక్కలు వేసుకుని ఎందుకు ఇక్కడ మనం వెళ్దాం పదండి. పెళ్లికి పిలుస్తాడో అప్పుడు వద్దాం. వస్తాం బాబు, రండి రండి. రావయ్యా బాబు రా. నువ్వు వాళ్ళతో వెళ్ళు.
మగాడిలా మొగుడిలా పెళ్లి కూతురు గెటప్ లో నేను నిన్ను తీసుకొస్తాను. సభాషా, ఇప్పుడు నువ్వు సింహరా. పెద్దిరాజు మనుషుల్ని సర్కస్ ఆడించాడంటే ఇతనెవరో సామాన్యమైన మనిషి కాడు. ఆ మగాడెవడో కనుక్కో. నా కొడుకే ఏ పెద్ద పసి పాప పాలు లేకుండా ఏడుతుంటే ఇలా తిరుగుతున్నావేంటి? సరే నీ బాధ నీది, ఇదిగా అయిపోయింది. 10 రూపాయలు ఇస్తా. ఏంటయ్యా 10 రూపాయలు అడిగితే అలా చూస్తావు? 10 రూపాయలేంటి, 10,000 ఇస్తాను. ఈ బాబును పెంచుకుంటావా? 10,000 ఉంటే నెల తాగొచ్చు, అయిపోయాక వీడి గురించి ఆలోచించచ్చు. 10,000 వస్తూ 10,000 తెచ్చావు. పెరుగుతూ ఇంకెంత తెస్తావు? నీతో పని ఉంది, నేను పెంచుకుంటానండి. భగవంతుడా, నేను చేసింది తప్పు ఒప్పో నాకు తెలీదు. ఇంతకన్నా నాకు దారేం కనపడలేదు. ఆ బిడ్డ నువ్వే కాపాడు తండ్రి. నేనే వాడు, వాడే నేను. అంటే అంటే ఆ మురళీకృష్ణ వీడే వాడు, వాడే వీడు. భగవంతుడా, బాబెక్కడా? అడ్డాల్లో తెచ్చిన బిడ్డను గడ్డాల దాకా పెంచా. నేను షోడా మానేసి వాడికి స్టోర్ పాలు తాగించా. బట్టలిచ్చాను, తిండిచ్చాను. నేను తాగేది చీప్ లిక్కరే, కానీ ఒక్కొక్క గ్లాస్ తగ్గించి వాడిని 4వ క్లాస్ దాకా చదివించా. ఇన్ని త్యాగం చేశాక చేతికి అందొచ్చిన బిడ్డను నీ చేతిలో పెట్టమంటావు? నువ్వే చెప్పు. నా మనవణ్ణి నాకివ్వటానికి నీకెంత కావాలో చెప్పు. ఏదో కకృతిపడి 1,00,000 2 లక్షలకు ఒప్పుకుంటే ఆ తర్వాత ఏం చేస్తాం? 6 నెలలు బ్రతికి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలి. బావోదు, మీరే చెప్పండి. పోనీ నీ రేటెంతో చెప్పయ్యా. నా రేటా? వాడి రేటు 10 కోట్లు ఇవ్వమంటావా? గుండెల మీద ఆడించి వీపి మీద ఎక్కించుకుని ఏనుగాట ఆడించిన దేవుడిచ్చిన బిడ్డకి 10 కోట్ల? వద్దు సార్, నేను పెంచిన పేగుని తెంచొద్దు. పోనీ 20 కోట్లు? అంటే ఇందాక 10, ఇప్పుడు 20 కలిపా? అయ్యా ఆ మాట చాలు. 30 అన్నారుగా, ఆ మాట చాలు. పెద్ద ఆయన ఇంకా ఏడిపిస్తే ఆ దేవుడికి నచ్చదు. ఈ పెంచిన ప్రేమ ఏముందండి, రక్తపాసమే గొప్పది. నేను ఊరికే పెంచా, ఏదో ఇంటి పనికి రోజుకో క్వార్టర్కి పనికొస్తాడని. ఇలా మందు ఫ్యాక్టరీకి ఓనర్ చేస్తాడని ఎవరికి తెలుసు? ఇదిగా మీ మనోడిని మీరు ఉంచుకోండి, నాకిది చాలు. ఒరేయ్, నీకు బిడ్డ విలువ తెలీదురా? నీకు డబ్బు విలువ తెలియట్లేదే. మనం వదిలించుకుందామన్న జిడ్డుగాడు మనం వదిలిపోడే. ఆ మాత్రం బుర్రుంది ఇక్కడ. వాడు వదులుకోడు, మనమే నెట్వర్క్ చేసి వదిలించుకోవాలి. దానికి మీ కోఆపరేషన్ కావాలి. వాడు వచ్చేసాడు. ఇదిగో ఈ సీన్ లో నువ్వు హీరో, నువ్వు హీరోయిన్, నేను డైరెక్టర్. నువ్వు విలన్ కాబట్టి నీకు డైలాగ్ లేవు. గొంతెత్తావో గొంతుకొస్తా. వదినా, ముసల్ది ఇంటికి కావాల్సిన పచారీ సామాన్లు లిస్ట్ ఇస్తానంది. ఏది? నాకేం తెలుసు ఆ ముసలిది ఎప్పుడు చస్తుందో ఎక్కడ చస్తుందో? నేను అందులో చూసానా? ఏంటది నా చిరాగ్గా ఉన్నావు? ఓహో, సారీ ఫాల్ తీసుకురమ్మంటే మర్చిపోయానా? ఈవేళ మర్చిపోలేదుగా. ఇదిగో ఈ ఫాల్స్ ప్రేమలో నాకొద్దు, నువ్వే ఉంచుకో. వదినా. ఏంటే వాడిని చేపట్టుకున్నాడు? అన్నయ్య, అబ్బే అలాంటిదేం లేదండి. ఏమీ లేదా? ఏమే అన్నయ్య, అరే మీరు తప్పకుండా సార్, నేను మా బంగారంతో మాట్లాడతాను. ఏమే ఏమీ లేదా? ఇంకా లేదా? సూపర్. అన్నయ్య, ఓ రెడ్డి తీసేస్తాను. నీ కుసకుసలు నేనే అనుకున్నావా? సరదా చూడలేదనుకున్నావా? అన్నయ్య, మళ్ళీ ఆ మాట అంటే తప్పేస్తా. ఏంట్రా ఏమైంది? పాపం బిడ్డను పట్టుకుని గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు. ఏం జరిగిందో నీ కోడల్ని అడుగు. మొగుడు ఎదవైతే మొండి రోజులు కూడా బయట చారేస్తట. అన్నయ్య, నన్నేమైనాను కానీ వదిని మాత్రం ఏమన్నదన్నయ్య. నిన్ను నేను ఏమీ అనలేనగా నీ ధైర్యం. ఈ ఇల్లు నడుస్తుందా నీ వల్ల, ఇంట్లో బతుకుతుందా నీ వల్ల. నీ కళ్ళల్లో ఒకటి, కడుపులో ఒకటి, నీ మాటల్లో ఒకటి, మనసులో ఒకటి, నీ చూపులో ఒకటి, చేతల్లో ఒకటి. అయ్యయ్యయ్యయ్య, మన బంగారం బాగలేకపోతే కంసాలి మాత్రం ఏం చేస్తాడ్రా? అమ్మ బంగారం వాడేలాగూ బజారు బెదవులతో తిరిగి బేవర్సి పనులకి, భూత వ్యవహారాలకి ఎంగిలి పడ్డాడు. సంసార పక్షంగా బతికేదానివి నీ పాతివృత్యానికి నువ్వు ఎప్పుడు జోలపాడావు తల్లి? తప్పునా?
తప్పు. చిన్నప్పటి నుండి మీ ముందు పెరిగానన్నా, మీ మధ్య తిరిగానన్నా. ఎప్పుడైనా ఎవరితోనైనా మర్యాద తప్పేనా? నీతి తప్పి ప్రవర్తించానా? ఇది నా ఇల్లు నాన్న, నేనంతా నా వాళ్ళు. అందులో ఆవిడ నా వదిన, ఆ అమ్మ తర్వాత అమ్మ. ఆ విలువలు అమ్మంటే ఎవరో తెలిసిన వాళ్ళకి, అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళకి ఉంటాయిరా. నిజమే, ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే మనిషి మాత్రం అన్ని జంతువుల్లా ప్రవర్తించగలడు. నిరూపించావు. బామ్మ, నాన్న, నాన్న చూడు. వాడు చెప్పింది నిజమేరా. పశువులు ఎలాగైనా ప్రవర్తిస్తాయి. అనుభవం మీద చెప్తున్నాడు. ఏయ్, ఇన్నాళ్ళు వెనకేసుకొచ్చావుగా, ఇప్పుడు తెరుచుకున్నా కళ్ళు. అన్నయ్య, అరవై! ఎప్పుడురా నీకు అన్నయ్య? నా తండ్రికి పుట్టావా, నా తల్లి పాలు తాగి పెరిగావా? నాన్న, వీడు ఈ ఇంట్లో ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు. ఉంటే వీడైనా ఉండాలి, నేనైనా పోవాలి. ఎవడో గాలి కొట్టుకొచ్చినారట, గాడి కోసం నువ్వు ఎందుకురా బయటికి వెళ్ళాలి? నువ్వు నీ భార్య సంతోషంగా ఉండాలంటే మనిషి అయితే వాడే పోతాడు. నాన్న, ఓ పదవే. అన్నయ్య, అసలు చెల్లమ్మ, ఈ అన్నయ్య అనిపించినందుకు నాకే సిగ్గుగా ఉంది. బామ్మ చూడవే. ఎందుకురా, ఇంకా ఎందుకురా? ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా చిక్కలేదు నీకు? పోరా, పో. బామ్మ లాగా అసలే నువ్వు బాధపడతావేంటన్నా? నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి. ప్రేమగా నోట్లో మొద్ద పెడితే వేళ్ళు కొరికేసి మింగేసే జాతర అది. వద్దు బాబాయ్, నన్ను ఎన్ని మాటలు అన్నా వాళ్ళు నా వాళ్లే బాబాయ్. అనుకో, వాళ్ళు నీ వాళ్ళే అనుకో. వాళ్ళందరూ కలిసి వెన్ను మీద కత్తి తొగిస్తే నీకు వెన్న పోసి రాసినట్టే ఉంటది. అరే, ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? వాళ్ళు నా వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు. అదే మాట్లాడాలి అనుకుంటే ఇట్లా చేసేవాళ్ళ? లేదురా బాబాయ్, ఎక్కడో పొరపాటు జరిగింది. నేనే ఎక్కడో ఏదో పెద్ద తప్పు చేసి ఉంటాను. తప్పు చేసింది నువ్వు కాదన్నా. అవును బాబు, తప్పు చేయడం అనేది మీ రక్తంలోనే లేదు. మీరు తప్పు చేశారు అని ఎవరైనా అంటే అది వాడి పొరపాటు. మీరు నేనెవరినో తెలుసుకునే ముందు నువ్వెవరివో నీకు చెప్పాలి. నువ్వు ఎవరూ లేనివాడివి కాదు. నీకోసం ఎదురు చూసే నీ వాళ్ళు నీకున్నారు. ఏమిటి మీరు అనేది? ఆయనే స్వయంగా వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలని అనుకున్నాడు. పరిస్థితి అంతవరకు రాకూడదని నేనే వచ్చాను. ఆయన పెద్దరికాన్ని నువ్వు గౌరవిస్తావని, చిన్నవాడిపైన పెద్ద మనసుతో ఆయన్ని క్షమిస్తావని. అలాంటి వాళ్ళని క్షమించడం కన్నా మహాపాపం లేదు. అలా అనకండి అయ్యా. తాతగారు చాలా ఆపదలో ఉన్నారు. ఆయన పరిస్థితి నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు బాబు? ఏంటో అర్థం చేసుకునేది? ఒకడేమో పుట్టగానే పేకలోకి చంపేమన్నాడు, రెండో వాడేమో డబ్బు కక్కుతుపడి పెంచి పెద్ద చేసి మెడబట్టు బయటకు గంటాడు. ఆ పెద్ద ఆయన రమ్మంటున్నది మనవడి మీద ప్రేమతోనా, ఆయన ప్రాణాలు కాపాడడం కోసమా? ఈ వయసులో ఇంకా ఆయన ప్రాణాల మీద ఆయనకు ఆశ ఉంటుందయ్యా. ఆయన రమ్మంటున్నది నీ చెల్లెల కోసం. చెల్లె? అవును. ఒక తల్లి బిడ్డలు కాకపోవచ్చు, కానీ ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలు మీరిద్దరు. అన్నయ్య, తన అన్న బతికే ఉన్నాడని తెలిసి పరిగెత్తుకు రావాలనుకుంది, కానీ ఆ మైకురాలికి అదృష్టం లేకపోయింది. తాతయ్య తప్పేదన్నా చేస్తే క్షమించన్నయ్య. నువ్వు కాదంటే వాళ్ళు మమ్మల్ని బతకనివ్వరు, చంపేస్తారన్నయ్య. నాకు బతకాలనుంది, తాతయ్యని బతికించుకోవాలనుంది. ప్లీజ్ అన్నయ్య. వద్దమ్మా, వద్దు వద్దు. ముగ్గు మొహం తెలియని మనిషి వచ్చి అడిగితేనే చేతనంత సహాయం చేసే మనిషి తోడబుట్టిన చెల్లెలు నువ్వు చేతులు జోడించి అడగాలమ్మా. బాధపడకమ్మా, నేనున్నాను. భయపడుకో. అమ్మలా వాడుకుంటావో బొమ్మలా ఆడుకుంటావో నీ ఇష్టం. నేనున్నాను రా.